జరిగిన అన్నింటికన్నా శిఖరాయమానమైంది, శిరోభూషణమైంది కనుక ఈ మహోత్సవాలకి, ఈ బ్రహ్మోత్సవాల్లో తిరునివేదనలు ఎంతో అద్భుతంగా అందించడం జరుగుతుంది. అసలు గరుడధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటువంటి గజపటాన్ని ఊరేగింపు చేయడంతో శ్రీకారం చుట్టబడేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి. అంటే గరుడు నిత్యవాహనం గనుక స్వామివారికి అనేక విధములైనటువంటి సేవలు అందించగలడు కనుక స్వామి ఆయన తత్వానికి మహత్వానికి ఇచ్చినటువంటి అనుగ్రహం అది. ఆ గరుడుని యొక్క లగ్నాష్టకాలు కానీ, గరుడ గద్య కానీ ఇవన్నీ వినడానికే కాదు, అవి స్మరిస్తే చాలు జన్మ తరిస్తుంది. ఈనాడు వాహన మండపంలో స్వామి ఆ గరుడునిపై కొలువై ఉంటే వాహీభవత్ ఖగేశ్వరకర స్రవద్ అంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులొగ్గా అన్నాడు సారంగుతమ్మయ్య. ఎందుకని అనంటే విష్ణు పాదోద్భవే గంగ, కానీ ఆ గంగ ప్రత్యక్షంగా గరుడిని యొక్క పాదాల్లోంచి వస్తోందా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక విలక్షణమైనటువంటి సన్నివేశం. ఆ గరుడ పక్షులు కూడా ప్రత్యక్షంగా ఆ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా మనం తిలకిస్తూ ఉన్నాం. అంటే తిరుమల ఆధ్యాత్మికతతో పరిమళించేటువంటి ఒక దివ్యక్షేత్రం. తిరుమల అగణిత మహిమలకు నిలయం కనుక అక్కడ ఎన్నో మహిమలు భక్తజనుల అనుభవంలో కనిపిస్తూ ఉంటాయి. కనుక ప్రతి సన్నివేశాన్ని మనం ఒడిసి పట్టుకుంటే మనకు స్వామి కలియుగంలో ఎంతటి మహిమాన్వితుడో అనుభవైక వేద్యం అవుతుంది. ఈ విల్లుపుత్తూరు దేవస్థానం నుంచి వచ్చినటువంటి తులసిమాలలు, చెన్నపట్టణం నుండి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గొడుగులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవనాడు ధరించి సకల కళ్యాణకర శరణాగతావనుడైనటువంటి స్వామిని మనం దర్శించడం భాగ్యం. అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం, తరిద్దాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. బ్రహ్మోత్సవం